మమ్మల్ని నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మీ నామానికి మాత్రం మహిమ పడును గాక. ఈ సాయంకాల సమయంలో కూడా తండ్రి నాయన మీ నామం మాత్రము మహిమ పడును గాక. మీరు మాత్రము మహిమ పడండి తండ్రి నాయన. మమ్మల్ని తగ్గిస్తూ తండ్రి నాయన ఈ స్థలంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మేము ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ఒక వాక్యాన్ని చదివి దాని తర్వాత మనం స్తుతి ఆరాధనలకు వెళ్దాం. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా. మనము ఆయనలో నిలిచి ఉంటేనే మనము ఫలిస్తాం. ఈ యొక్క నెలగొడక మనము ఫలించే, ప్రభు మనల్ని ఫలింపచేసే ఒక నెలగా ఆయన ఉంచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనలో మనము దాగి ఉంటామో ఆయన మనల్ని ఫలింపచేసే దేవుడై ఉన్నాడు. ప్రభు మీ ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించిన దాకా మరి ఇప్పుడు కూడా స్తుతి ఆరాధనను మరి మన మధ్యలో సేవకులు ప్రదీప్ గారు వచ్చి మరి మనల్ని స్తుతి ఆరాధనలో నడుపుతారు. సహోదరులతో కలిసి మనం అందరం దేవున్నామని మహిమపడుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు మరొక దినము ఈ విధంగా సమాజ మందిరంగా కూడుకొని ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరము కలిసి మరి గత వారమంతా ప్రభువు మనల్ని కాచి కాపాడాడు. భయంకరమైన వాతావరణం ఉన్నప్పటికీ మరి ఎన్నో మరి వార్తలు వింటున్నప్పటికీ కూడా మనందరినీ ఆయన రెక్కల చాటున కాచి కాపాడిన దేవుడు. అందుని బట్టి మందరం కలిసి ఒక్కసారి రెండు చేతులు ఇదే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కలిసి మొదటి పాటగా సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపం ఇచ్చి కుమారివే, సారెపినున్న మంటినయ్యా, సరియైన పాత్రను చేయుమయ్యా అనే పాట అందరం కలిసి పాడుకుందాం, ప్రభువుని మహిమపరుద్దాం. ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అలనాడు రాయబడిన గొప్ప మరి గీతముగా ఉంది. మరి ప్రపంచమంతా తెలుగు సంఘాల్లో ఈ పాట పాడుకుంటున్నారు కాబట్టి ఈ పాట పాడండి. రాని వారు మరి మాతో కలిసి రెండోసారి రిపీట్ అయినప్పుడు పాడండి. ఇది గొప్ప ఎంతో అర్థవంతమైన పాట కాబట్టి అందరికి వచ్చిన పాట నేను నమ్ముతున్నాను. కాబట్టి అందరం కలిసి ప్రభువుని మహిమపరుద్దాం. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రను చేయుమయ్యా, సర్వేశ్వరా నే దిక్కుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రను చేయుమయ్యా, సర్వేశ్వరా నే దిక్కుండను, సర్వదా నిన్నే సేవింతును,
నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియున్నా, నిజమైన సర్వశక్తుండవే నీ చేత పట్టి రక్షింపుమా. సర్వచిత్తంబు నీ అందరికీ పాడాలి. స్వరూపమిచ్చు కుమారివే, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరీతుండరు, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నిజముగా నీచముగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే నీ చేత పట్టి రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చిల్లు ఇహ పరమునా. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చిల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు ఓ నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరీతుండరు, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆయనదే మొత్తం, సర్వమంతా ఆయనది. ఆయన చేతిలో ఉన్నాం మనం. మరి ఆయన కుమ్మరిగా ఆయన చేతిలో పాత్రగా ఉండాలని కోరుకునే వారందరూ కూడాను మరి ఆయన చేతికి అప్పగించుకుందాం. ఎందుకనగా ఆయన చిత్తమే నెరవేరుతున్నప్పుడు మరి నీచమైన గాయాలు మనలో ఉన్నాయి. అనగా మనకి అంతరంగమైన గాయాలతోనూ, అంతరంగమైన మలినంతోనూ, అంతరంగమైన మరి అపరిశుభ్రమైన జీవితాలతో ఉన్నప్పుడు ఆయన తన చేతిలో తీసుకుని దాన్ని కడిగాడు, దాన్ని సరిచేశాడు. ముఖ్యంగా లోటైనవన్నీ కూడా తీసేసి ఒక రూపాన్ని ఇచ్చి ఆయన ముందు నిలబెడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ సన్నిధిలో ఒక సరైన పాత్రగా మనం నిలబెట్టాలని ఆశపడుతున్న దేవుడికి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అదేవిధంగా మనందరం కలిసి నీతో గడిపే ప్రతి క్షణము ఈ పాట పాడుకుందాము. మరి ఇక్కడ మాట రాయబడుతుంది, దావీదు కీర్తన 40 అంటాడు,
యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. బల్లైనను నైవేద్యము నీకు కోరిక లేదు. నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులను, పాప పరిహారార్థ బలులను నీవు తెమ్మనలేదు ప్రభు అంటూ మరి దావీదు ప్రభు ఎదుట మరి సాగిలి పడుతూ ఆయన వేడుకుంటూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాడు. అలాగే మనందరం కలిసి ఆయనతో గడిపే క్షణాలు ఎంత మధురమైన జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకలు గడిపే క్షణాలు కొంత సమయం మనకు ఆనందాన్నిస్తాయి. మనకి మరలా పాత భారాల్లోకి తీసుకెళ్ళిపోతాయి. కానీ ఆయనతో గడిపే సమయము మన జీవితంలో ఎంతో ఒక టర్మ్ లాగా నడిపిస్తుంటుంది. ఆయనతో ఉన్న క్షణాలన్నీ కూడా మన ఆత్మలో ఒక ఆనందాన్ని, బలాన్ని చేకూరుస్తాయి. ఈ లోకంలోకి మన ఈ సన్నిధిలో మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పరిశుద్ధత, ఆయన సన్నిధి, ఆయన యొక్క ఆత్మ బలము మనం ఎంతగా నడిపిస్తుందో మన అనుభవాలు మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. కాబట్టి ఆయనతో గడిపే క్షణాలు ఒక్కసారి గతంలో మన బలము, ఆత్మ బలం ఎంత గొప్పదో, మనం ఏ విధమైన బలముగా ఉండేవాళ్ళము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ పాట పాడుకుంటూ మరలా మనం పూర్వబలం తెచ్చుకుందాం. అందుకే నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాల ఆగవయ్య అంటూ ప్రభుని మహిమపరుస్తున్నాడు. కృపతలోచగా మేలు యోచించగా నాగనమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా నాగనమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా నాగనమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురము మార్చి గణపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనందమానసయాలు నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నేను బాటసారి ఉన్నాను నీతో ఉన్నాను భయలేదన్నావు నా శక్తి చేత నీ ఆత్మ ద్వారా నడిపించావు వర్తపడుతున్న మాట కదా గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా
అదేవిధంగా అందరం కూడా లేచి నిలబడతాం. ఆయన కృపలను తలుచుకునే వారమై ఈ పాట పాడుకుందాం అందరం కలిసి. ప్రియ యేసు రాజా ఆదుకునన్నెప్పుడు, నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నెప్పుడు, శోధనలో వేదనలో శోధనలో వేదనలో నిన్ను వీడి నన్ను పోనీయకు, నిన్ను వీడి నన్ను పోనీయకు, నా ప్రియ యేసు రాజా. అందరూ ఆయనతో చూద్దాం, ఇటువంటి చూడద్దు. నీ ఎదుట ప్రభు మాత్రం ఉండాలి, ఆ శిలువ మీద ఆయన నిలబడుతున్న దృశ్యం మాత్రం ఉండాలి. శోధనలో వేదనలో శోధనలో వేదనలో నిన్ను వీడి నన్ను పోనీయకు, నిన్ను వీడి నన్ను పోనీయకు, నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నెప్పుడు, నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నెప్పుడు, కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో, మరణ శరీరపు మరులే వెదరెను నా హృదయములో, మరణ శరీరపు మరులే వెదిరెను నా హృదయములో, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు, నా ప్రియ యేసు. అందరూ పాడదాం, అందరూ పాడదాం. ఆదుకునన్నెప్పుడు, నా ప్రియ యేసు రాజా మరచితిని వాగ్దానం, సడలేను నా విశ్వాసం, మరచితిని వాగ్దానం, సడలేను నా విశ్వాసం, శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా, శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు, నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నెప్పుడు, నా ప్రియ యేసు రాజా సాతాను మన మీద ఎన్నో నేరాలు మోపాలని చూస్తుంటది, అయినా సరే ఆయన మనకి విడిచిపెట్టలేదు. తీరం పోరాటంలో దూరంగా పరిగెట్టాం. ఈ లోకంలో ఈ ఘోరాలలో ఈ
మీరు పడుతున్న ఈ బాధలు ఆయన మర్చిపోయి ఆయన దూరం వెళ్ళిపోతున్నామేమో. ఒక్కసారి సరి చేసుకుందాం. ఆయన స్థుతి చెల్లించక ముందే మన ఆత్మను సిద్ధపరుచుకుందాం. ఆ సిలువ సన్నిధికి చేరి మనందరం కూడా ఆ సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూద్దాం. అందరం కూడా ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. బలహీనుడయ్యా, బలపరిచినావు తండ్రి. నాయన ఎందుకు పనికిరానివాడు తండ్రి, నన్ను ఎత్తుగా ఎన్నుకున్నావు తండ్రి. నాయన అర్హత లేని వాడిని అర్హత కలిగించిన దేవుడవు. నిన్ను గణపరచుటకు ఇదిగో ఇప్పుడు నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభువా. ఇదిగో నిలబడి ఉన్నాను తండ్రి. నాయన నువ్వు నాకు ఇచ్చిన భాగ్యము, నీవు నాకు ఇచ్చిన ధన్యత, నీవు నాకు ఇచ్చిన అర్హత తండ్రి. నాయన ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను? నాయన కోడిలో నేను పొట్టేలు నేను నాయన రక్తంను అడగటలేదు. ఇదిగో విరిగి నలిగిన ఉదయం అడుగుచున్నవాడా, ఇదిగో రెండు చేతులు పైకెత్తు, నీ తండ్రి హల్లెలూయా చెప్తున్నాడు తండ్రి. అందరం కూడా హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా ఎటు తిరగొద్దు. అందరూ కూడా పరిశుద్ధ సత్తున్నాము. అతి ప్రతిష్ఠితమైన నాయన అతి విలువైన సమయంలో ఉన్నాం. అందరం కూడా ఆయన తట్టు చూద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సెరుపుల చేతను, కెరూబుల చేతను, 24 పెద్దల చేతను, ఎల్లప్పుడూ 4 జీవుల చేతను పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవా, నీకు మహిమ చెల్లించున్నాము తండ్రి. ఓ నా ప్రాణప్రియుడా నీకు స్తోత్రములు, ఓ నా రాజ్యానికి స్తోత్రములు, ఓ మహిమగల రాజ్యానికి స్తోత్రము, మహిమాన్వితుడా నీకు స్తోత్రములు, పరలోకము తండ్రి నీకు స్తోత్రములు. ఓ ప్రేమమైన దయామైన కరుణామైన దీర్ఘశాంతుడా కృపా వాత్సల్యత కలిగిన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నా బలమును, నా శైలమును, నా కేడమును, నా ఆశ్రయమును దుర్గమైన వాడానికి స్తోత్రములు తండ్రి. మహిమగల రాజా, మహోన్నతుడా, మహిమగల రాజా, మహిమాన్వితుడా నీకు స్తోత్రములు, నాయనానికి స్తోత్రం. ఓ ప్రేమస్వరూపి, ఓ దయాకాంక్షణ్యపురుడా, దీర్ఘశాంతుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, నిత్యుడు తండ్రి, సమాధానకత్వానికి దేవానికి స్తోత్రములు. నీకు మహిమ 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 తండ్రి. నీకే ఘనత ప్రభావం జరుగును గాక తండ్రి. సయ్యా నాయనా, మా పాపములు లెక్కించగా, మా దోషములను లెక్కించగా, మమ్మల్ని శుద్ధీకరించి నడిపించిన దేవానికి స్తోత్రములు. మా బలహీనతలన్నిటి నుండి విడుదల దయచేసి నీ బలమును ప్రసాదించిన వాడానికి స్తోత్రములు. మహిమగల వస్త్రములు మాపై కప్పి ఉన్నవాడానికి స్తోత్రములు తండ్రి. నాయనానికి స్తోత్రములు తండ్రి. నాయన మా బలము నీ బలము తండ్రి, నీవిచ్చిన బలమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన మా జ్ఞానము కాదు కానీ నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. నాయన మా అందచందములు తండ్రి, ఈ లోకం అనేకముతో సమానము, ఈ మట్టితో కలిసిపోయినవి తండ్రి. సయ్యా మహిమగల శరీరమును, మహిమగల నేను అందమును మాకు ఇచ్చినవాడా,
నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ రక్షకుడా, ఓ సర్వోన్నతుడా నీకు స్తోత్రములు. మహిమల రాజా నీకు స్తోత్రము. ఓ దయా దాక్షిణ్యపురుడా నీకు స్తోత్రము తండ్రి. నీ వందనాలు వందనాలు తండ్రి. నాయనా నీవు నాయనా ఎంతో మందిని నాయనా బాగు చేసిన వాడువు యేసయ్యా. నీవు నాయనా అందరినీ ప్రభువా ప్రేమించిన దేవుడవు తండ్రి. నాయనా బలహీనలను బలపరిచిన దేవుడవు, కన్నీటితో కాచిన కన్నీటిని తుడిచిన దేవుడు నాయనా, ఆదరణలకు ఆదరించిన దేవుడు తండ్రి యేసయ్యా. నాయనా దిక్కులేని వారికి దిక్కువైన దేవుడు తండ్రి యేసయ్యా. ప్రభువా నాయనా జిగటగా ఊపిరి నుంచి లేవనెత్తిన దేవుడు తండ్రి యేసయ్యా. నాయనా ప్రభువా నాయనా మాలో రోగములున్నప్పుడు తండ్రి స్వస్థపరిచిన వాడవు తండ్రి. నీ మాటల స్వస్థత ఉంది, నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ నాయనా నీ హస్తంలో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది యేసయ్యా. అందులో బట్టి నీకు స్తోత్రములు. నేను యేసు రక్తము ప్రతి పాపను మమ్మల్ని విడుదల చేస్తున్నందుకు స్తోత్రములు. యేసు రక్తమునకే చేయము, 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 యేసు రక్తమునకే చేయము. నీకే మహిమ 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 ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీకు స్తోత్రములు తండ్రి. రక్షకుడా నీకు స్తోత్రములు తండ్రి. నీవు గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి. నాయనా నీ మార్షతి లోకాన్ని సృష్టించేవేమో కానీ మమ్మల్ని మాత్రం నీ చేతులకు సృష్టించిన దేవుడవు, నీ వందగా ప్రేమించిన దేవుడు, మా కొరకు దిగి వచ్చిన దేవుడు, నీ ప్రాణం ఇచ్చినందుగా ప్రేమించిన దేవుడు తండ్రి యేసయ్యా. అయినను తండ్రి యేసయ్యా మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తున్న దేవుడు, మా పక్షం విజ్ఞాపన చేయించిన దేవుడు. అందుని బట్టి నీకు స్తోత్రములు. నీ నామములో మాకు స్వస్థత, నీ నామములో మాకు విడుదల, యేసయ్య నామములో మాకు విడుదల తండ్రి. యేసయ్య నామములో మాకు స్వస్థత తండ్రి. అందుని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు వందనాలు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో పడమా శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి
గ్రహించిన వారం, ఆ అనుభవాలు కూడా వెళ్ళిన వారం కనుక అందరం ఆయన పరిచయం, అందరం కూడా గట్టిగా గణపరిచాం. అందరం కూడా చప్పటి కూడా ఆయన మరొకసారి గణపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గణపడతాం, చప్పటి గట్టిగా కొడతాం. యేసయ్యా, నేను గణపరచుటకు, నేను ఆరాధించడం మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. నిన్ను స్తుతి చెల్లించుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు వందనాలు. అవునేసి నీ నామములో శక్తి ఉన్నది, ఆ శక్తిని పొందుకున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఎందుకనగా రోగిని స్వస్థపరిచినది నీ శక్తి, మనసుకు నెమ్మదించింది నీ శక్తి, దురాత్మను పారద్రోలింది నీ శక్తి, దుఃఖితను ఆదరించింది నీ శక్తి తండ్రి, సృష్టిని శ్వాసించగలిగింది నీ శక్తి యేసయ్య, మృతులను లేపగలిగింది నీ శక్తి తండ్రి యేసయ్య, పరలోకానికి చేర్చగలిగింది నీ శక్తి, పాపం నుంచి విడుదల చేయగలిగింది నీ శక్తి తండ్రి. అందును బట్టి నీకే మహిమ చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ పాదముల చెంత సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.